హలో అండి, వెల్కమ్ టు నూరిస్ కిచెన్. ఈరోజు నేను మస్క్ మిలన్ కుల్ఫీని తయారు చేయబోతున్నాను. ఈ సమ్మర్లో ఇలా వెరైటీగా కుల్ఫీ తయారు చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. బయట కొని అవసరం లేదండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను 1 కేజీ మస్క్ మిలన్ని తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆ ముక్కల్ని ఇలా పెద్ద మిక్సీ జార్లో వేసుకొని, అలాగే మన కర్బూజాలో ఇలా విత్తనాలు ఆ గుజ్జు అంతా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో మంచి పోషక విలువలు ఉంటాయండి. అందుకని ఏది వేస్ట్ చేయకూడదని నేను అందులో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని జల్లెడ పెట్టుకొని ఆ జ్యూస్ని మనం పోసుకుంటూ మెల్లగా ఒక గరిటెతో ఇలా కలుపుతూ జ్యూస్ తీసి పెట్టుకోవాలి. ఇలా వేస్టేజ్ వస్తుందండి, ఇది తీసి పక్కన పడేయాలి. ఆ తర్వాత ఒక పక్క స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 లీటర్ పాలు తీసుకొని బాగా మరిగించుకోవాలి. చిక్కటి పాలను తీసుకోవాలండి. చిక్కటి పాలను తీసుకొని కుల్ఫీ చేసుకుంటే చాలా బాగా వస్తుందన్నమాట. ఈ పాలని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ మనకి 300 మిల్లీలీటర్ వచ్చే వరకు ఇలా మరిగించుకోవాలన్నమాట. ఆ తర్వాత వేరే స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని అందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న జ్యూస్ని పోసుకొని అది కూడా ఉడికించుకోవాలన్నమాట. ఈ జ్యూస్ని ఎందుకు ఉడికించుకోవాలంటే కుల్ఫీలో మనం అలాగే వేసేస్తే ఐస్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అలా అవ్వకుండా స్మూత్గా మన కుల్ఫీ బాగా రావాలంటే ఈ జ్యూస్ని కూడా ఇలా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు నేను 150 గ్రామ్ షుగర్ వేసుకున్నాను. 150 గ్రామ్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే కండెన్స్ మిల్క్ కూడా యూజ్ చేయొచ్చండి ఇందులో షుగర్కి బదులుగా. తర్వాత ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఒక బౌల్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ కస్టర్డ్ పౌడర్ని కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక పక్కన మన పాలు హాఫ్ క్వాంటిటీ వరకు వచ్చేసిందండి. మరుగుతూ ఇంకా ఒక 10 నిమిషాలు మరిగితే సరిపోతుంది. అలాగే మన మస్క్ మిలన్ జ్యూస్ కూడా సగ భాగం వరకు ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయాక కస్టర్డ్ పౌడర్ని కలుపుకున్నాం కదా, ఆ కస్టర్డ్ పౌడర్ని ఇందులో వేసుకొని మెల్లగా కలుపుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కస్టర్డ్ పౌడర్ వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అది వేసాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మెల్లగా కలుపుకోవాలి. ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి. క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మన పాలు రెడీ అయిపోయాయండి. మనకు కావాల్సిన క్వాంటిటీ వచ్చేసింది. ఆ తర్వాత మనం ఉడికించుకున్న జ్యూస్ని అందులో వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. స్పీడ్గా కలుపుకోవాలండి, ఉంటలు కట్టకుండా. జ్యూస్ వేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా జ్యూస్ వేసాక
ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. అందులోనే ఒక 10 జీడిపప్పు, ఒక 10 బాదం పప్పు పలుకుల్ని ఇలా క్రష్ చేసి నేను వేసుకున్నాను. ఈ విధంగా వేయడం వల్ల మన కుల్ఫీ అనేది అలాగే ఇంట్లో తయారు చేసుకొని తినండి. బయట కొనే అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.